హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిఎంబి వ్లాగ్స్. నేను ఇవాళ చికెన్ పులుసు చేసి చూపిస్తాను. పులుసు అంటే గ్రేవీ కర్రీ అనమాట. చికెన్ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా చూసేయండి. వాయిస్ ఇవ్వడానికి మా బుడ్డిగాడు వస్తున్నాడు. వాడికి నేను వంకాయ కర్రీ అని చెప్తాను, చూడండి ఏమంటాడు. వాయిస్ ఇవ్వు వంకాయ కర్రీకి. వన్నకాయ టన్నకాయకి నేను వాయిస్ ఇవ్వను తెలుసు కదా. చెప్పాను కదా, వంకాయకి అయితే వాయిస్ ఇవ్వడు. చికెన్ కర్రీ రా ఇది. చికెన్ కర్రీ అయితే ఇస్తానే. ఓకే ఇవ్వు. చూసావా చికెన్ భలే ఉంది కదా. చెప్పాను కదా వీడు చికెన్ కర్రీ అంటేనే వస్తాడు. వంకాయకి బెండకాయకి బీరకాయకి మా వాడు అసలు వాయిస్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోడు. ఓకేనా, మనం కర్రీ స్టార్ట్ చేసేద్దామా? ఎస్, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఐఎమ్ ఆల్సో రెడీ. మీరు మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుని వాష్ చేసి పెట్టుకోండి. ఎగ్స్ తెచ్చుకుని బాయిల్ చేసి పెట్టుకోండి. చికెన్ తెచ్చుకున్నప్పుడు వాష్ చేసుకోకుండా వండేసుకుంటారేంట్రా? మనం క్లియర్ కట్గా చెప్పాలమ్మా వీడియో అన్నీ కూడా. ఇందులోకి 8 లవంగాలు, ఇవేంటి 2 ఎలకలు, ఒక చెక్క, ఒక ఫ్లవర్, 4 వేయాలి. బై ద వే, నువ్వు ఎలకలు అనడం మానవా? అన్నం మానేనమ్మా, కావాలంటే నువ్వు వేయడం మానే కదా. యాలకులు లేని రెసిపీ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలిరా. చేసుకో. ఫస్ట్ అయితే ఆనియన్ వేసేసే. వేస్తున్నాలే. ఆనియన్తో పాటు మిర్చి కూడా వేయాలి, అది చెప్పవే. మిర్చి వేయాలా అది చెప్పు నువ్వు. 3 మిర్చిస్ వేసుకుందామే. 4 ఆనియన్స్ అయితే సరిపోతుంది దీంట్లోకి. ఎక్కువ పులుసు కర్రీ కదా, గ్రేవీ ఎక్కువ వస్తుంది, బాగుంటుంది. లిడ్ క్లోజ్ చేసి ఆనియన్ మగ్గించండి. 2 మినిట్స్ పోయాక లిడ్ ఓపెన్ చేసి చూడండి. చూసాక కొంచెం ఆనియన్ మగ్గుంటుంది. మగ్గిందంటావా? అవి ఇంకా లేదబ్బా. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం చూడు, ఆఫ్టర్ 2 మినిట్స్. ఇప్పుడు మగ్గింది. ఇప్పుడు ఇందులోకి పసుపు కారం, ముందు కారం వేయాలి. కారం కాదరా, పసుపే వేయాలి. నాకు తెలుసు కదా, నేను వంటలు చేస్తాను కదా. ఓకేలే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి కారం వేస్తాను. ఎన్ని స్పూన్స్ వేసానో చెప్పు. 2 స్పూన్స్. 2 స్పూన్స్ కారం సరిపోతుంది. అవసరమైతే లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఏంటి? ఇప్పుడు ఇందులోకి రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది రుబ్బి పెట్టలేదు, దంచి వేసాను అనమాట నేను దీంట్లోని. దంచడం కాదు, రుబ్బడమే. రుబ్బి వేసి కలిపేసుకోవాలి కర్రీ. నీకు యాలకులు రుబ్బడం బాగా అలవాటే. ఇప్పుడు ఇందులోకి యమ్మీ చికెన్ వేసేసుకోవాలి. అరే ఇది రా మీట్రా, దీన్ని అప్పుడే యమ్మీ అనకు, కర్రీ అయ్యాకనే యమ్మీ అవుతుంది ఇది. నీ చికెన్ పిచ్చి. నా కోసం లెగ్ పీస్ వేసావా లేదా? ఈసారి నీ కోసం కాదు, నాన్న కోసమే పెట్టాను నేను. నచ్చలేవు, నేను తినేస్తాను కదా. నువ్వు తినేస్తావు కదా, సరే నాన్న కోసం అయితే నేను దాచేస్తాను కదా. ఎక్కడ దాచినా చూసి తినేస్తాను కదా. తినేస్తావురా. ఇందులోకి మొన్న చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పౌడరు, అది వేసేసుకుందాం 2 స్పూన్స్. ఓకేనా? ఓకే. ధనియాల పౌడర్ చేసిన వీడియో అప్లోడ్ చేసావమ్మా నువ్వు? చేశాను కదమ్మా, షార్ట్స్లో పెట్టాను, లాంగ్ వీడియో కాదు. నువ్వు కూడా చూసావా? అరే చూడలేదు కదా, నేను చూపిస్తానే నీకు. ఇప్పుడు ఇవన్నీ బాగా రుబ్బేసుకోవాలి. ఇదేమో చట్నీ ఏంటి రుబ్బుకోవడానికి, ఇది కలుపుకోవడం, పట్టియడం, వీటన్నిటిని కూడా నువ్వు రుబ్బుకోవడం అంటావేంట్రా? అన్నీ రుబ్బుకోవడమే అమ్మ. రుబ్బుకొని లిడ్ క్లోజ్ చేయ కొద్దిసేపు. ఓకే, ఇప్పుడు ఇందులోకి ఇదేంటిది చెప్పు. ఆనియన్. కరివేపాకు బాగా ఇట్లా చేతి ఇట్లా నలిపి వేసుకోవాలన్నమాట. అప్పుడే దాని ఫ్లేవర్ దీంట్లోకి వస్తుంది. వేసేసుకుని మళ్ళీ రుబ్బుకో. దీన్ని కలపడం అంటారు. రుబ్బడమే. రుబ్బడమే. నువ్వు నా మాట వినవురా. అరే కుదురుగా ఒక చోట కూర్చోరా, వీడియో వెళ్ళిపోతుంది. ఇదిగో లిడ్ క్లోజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 మినిట్స్ పోయాక కొంచెం మగ్గుతుంది చూడు చికెన్. చూడు, ఇట్లాగే తినేయకూడదు, ఇంకా చాలా ఉడకాలి చికెన్ని. ఇంకెంతసేపు రుబ్బుతావమ్మా, నాకు ఆకలేస్తుంది. అరే వంకాయ కర్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆకలేసిందిరా నీకు? రేపు వంకాయ వండుకుందామే. అయితే నువ్వే తిన్న, నాకు చికెన్ ఉంచు. అంటే ఇలా రుబ్బుతూ ఓకే, నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఎన్ని స్పూన్స్ వేయాలో చెప్పు. 2 స్పూన్స్. ఓకే, ఇది కూడా అంతే. కారం సాల్ట్ 2 కూడా లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, సరిపోకపోతే.
వేసేసాను 2 స్పూన్స్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ రుబ్బాలి. దీన్ని కూడానా? ఓకే. వీడు రుబ్బడం తప్ప కలపడం అనే మాట అయితే అనడు. మీరు కూడా రుబ్బేసుకోండి ఇలాగ సాల్ట్ వేసుకున్నాక. సాల్ట్ ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలి. ఇంకో లిడ్ క్లోజ్ చేసాను చూడండి. ఒక 2 మినిట్స్ పోయాక కొంచెం చికెన్లో ఉన్న వాటర్ దానికి అదే వచ్చి మగ్గుతుంది అనమాట. అలా మగ్గాక ఇప్పుడు ఎన్ని గ్లాసులు వాటర్ పోసుకోవాలి పులుసుకి? 2 గ్లాసెస్. 2 గ్లాసెస్ అని కాదు, మనం చికెన్ క్వాంటిటీ బట్టి దాన్ని ముడిగే వరకు పోసుకోవాలన్నమాట. పోసేసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ రుబ్బాలి. ఒక్కసారి ఈ వాటర్ అంతా కలిసేలాగా ఒక్కసారి కొంచెం రుబ్బుకోవాలి. మా వాడు భాషలో అయితేనే రుబ్బుకొని లిడ్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎన్ని మినిట్స్ ఉడికించాలంటే 15 మినిట్స్. చూసావా ఎలా ఉడుకుతుందో? ఎమ్మీగా ఉంది కదా. నాకు ఎలా ఉందమ్మా? నీకు ఉంటుంది రా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఆగు. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ దీంట్లో వేయాలి. అవి మాత్రం చెప్పవు నువ్వు. నెక్స్ట్ కొత్తిమీర వేయాలి. అది కొత్తిమీర కాదమ్మా, కొత్తిమీర అమ్మ. కొత్తిమీర వేసాక అమ్మ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుందాం అమ్మ. 2 మినిట్స్ మగ్గాక ఇదిగో ఇలా వస్తుందమ్మా. ఇలాగొచ్చాక తినేయచ్చా అమ్మ చికెన్ లెగ్ పీస్? ఇంకొక 1 మినిట్ ఉంచమ్మా. ఇక్కడ ఆయిల్ కొంచెం పైకి తేలింది కదా, కొంచెం సేపులో మనం దించేసుకోవచ్చు. అమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పమ్మా, అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చెప్పాను కదా సబ్స్క్రైబ్ అని. చూసావా మన యమ్మీ చికెన్ పులుసు రెడీ. థ్యాంక్ యూ.